హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు టెట్ పేపర్ మార్నింగ్ సెషన్లో అడిగిన సోషల్కు సంబంధించి అలాగే తెలుగుకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఆఫ్రికా ఖండంలో రాగి దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. జాంబియా అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నానాజాతి సమితికి సంబంధించిన ఒప్పందం పైన ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి పోచంపల్లి చీరలకు సంబంధించిన ఒక ప్రశ్న. నెక్స్ట్ కాగితం దశలకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగిందని అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. ఉచిత విద్యకు సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ హిట్లర్కు సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. మొక్కజొన్న పంట పశువులకు దానగా వాడుతామనే దాని మీద ఒక ప్రశ్న రావడం జరిగిందని అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. భూమి ఘన పరిమాణం 83% ఏ పటలంలో ఉంటుందని ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ గంగా నదికి సంబంధించి ఒక ప్రశ్న, అలాగే సింధు నది జలాలు ఏ రాష్ట్రాలకు నీరును అందిస్తాయి అనే దాని మీద ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ శిశు మరణాలపైన ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేసవి పంట కాలాలకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఆర్టికల్స్కు సంబంధించిన ఒక ప్రశ్న. నెక్స్ట్ హైదరాబాద్ చరిత్రపై కవితలు రాసిన వ్యక్తి ఎవరు అని సోషల్లో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగుకు సంబంధించి చూసుకున్నట్లయితే కాపు బిడ్డ ఎవరి రచన అని డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినట్లుగా చెప్తున్నారు గంగుల సాయిరెడ్డి. నెక్స్ట్ నరసింహ శతకానికి సంబంధించి మకుటం అడిగారట కాకుచ్చం శేషప్ప కవి, దీనికి నరసింహ శతకానికి సంబంధించి. నెక్స్ట్ అక్షరానికి సంబంధించిన నానార్థాలు వ్యుత్పత్తి అర్థం అడిగారా, నానార్థం అడిగారా, క్లారిటీ ఇవ్వలేకపోయారు. అక్షరం అంటే క్షరం అనగా నాశనం, క్షరం లేనిది అనగా నాశనం లేనిది అక్షరం అనగా. నెక్స్ట్ ఆశకు సంబంధించిన నానార్థాలు ఇచ్చ, ఉత్స, కాంక్ష అనేటివి నానార్థాలు దీనికి సంబంధించి. నెక్స్ట్ ధర్మానికి సంబంధించి పుణ్యం, న్యాయం, యాగం ఇవి అడగడం జరిగిందని అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. ఎవరైనా అభ్యర్థులు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిన మరికొన్ని క్వశ్చన్లు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు టెట్ పేపర్ 2 మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.